వాడిని బంగ్లాదేశ్ వాడిని ఆఫ్ఘనిస్తాన్ వాడిని నెత్తిన పెట్టుకుంటే అంతకంటే ప్రమాదం లేదనడానికి సాక్ష్యం ఇప్పుడు ఈ దేశాలు ఫేస్ చేస్తున్నాయి. అమెరికాలో జరిగిన ఉద్యమాలు చూసాం, బ్రిటన్లో జరిగిన ఉద్యమాలు చూసాం, జర్మనీలో జరిగిన చూసాం, ఫ్రాన్స్లో జరిగింది. ఇప్పుడు చివరికి వాళ్ళు ఉద్యమాలే కాదు అక్కడ ప్రజల ప్రాణాలు తీస్తున్నారన్నవి చూసాం. ఇప్పుడు జర్మనీలో అట్లాంటి సంఘటన చోటు చేసుకుంది. ఓ దుండగుడు గుమికూడిని జనంపైకి వేగంగా కారు నడిపాడు. ఘటనలో చిన్నారులతో సహా 28 మంది గాయాలైన, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. జర్మనీలో జరిగింది ఇది. పోలీసులు కాల్పులు జరిపి నిందితుడిని పట్టుకున్నారు. వాడి వయసు 24 ఏళ్ళు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి బ్రతకడం కోసం వచ్చానంటూ శరణార్థిగా అక్కడ ఉన్నాడు. అనూహ్య ఘటన గురువారం జర్మనీలోని బవేరియా రాష్ట్ర రాజధాని మ్యూనిక్లో చోటు చేసుకుంది. జర్మనీ ప్రభుత్వ రంగ చైల్డ్ కేర్ సర్వీసెస్ చెందిన ఉద్యోగులు నిరసనలో భాగంగా గురువారం ఉదయం 10:30 గంటల సమయంలో మ్యూనిక్లోని సెంట్రల్ రైల్వే స్టేషన్ సమీపంలో గుమిగూడి ఉంటే అదే సమయంలో పోలీసు వాహనాన్ని ఓవర్టేక్ చేస్తూ కారు వెనక నుంచి వేగంగా వచ్చి గుమిగూడిన వాళ్ళ వైపు దూసుకెళ్లింది. దీంతో షాక్కు గురైన జనం కేకలేస్తూ చెల్లాచెదిరయ్యారు. కారు కింద నలిగిపోయి గాయపడిన వారితో ఆ ప్రాంతం అంతా బేతాళంగా మారింది. వెంటనే స్పందించిన పోలీసులు కారు నడుపుతున్న వ్యక్తి మీద కాల్పులు జరిపి అతను అదుపులో తీసుకుని అక్కడి నుంచి తరలించారు. కారులో 2 వ్యక్తులు ఉన్నట్టుగా చెప్తున్నారు. పోలీసు విభాగం డైరెక్టర్ క్రిస్టియన్ హూబర్ మీడియాతో మాట్లాడుతూ ఘటనలో 28 మంది గాయాలైన, 2 పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. ఘాతుకానికి పాల్పడిన వ్యక్తి ఆఫ్ఘనిస్తాన్ చెందిన 24 ఏళ్ల శరణార్థి అని చెప్పాడు. పాత నేరస్తుడని, దొంగతనాలు, డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులతో ఇతనికి సంబంధం ఉందని చెప్పాడు. ఇది అత్యంత కీలకమైనటువంటి అంశం.